హలో ఆల్, వెల్కమ్ టు దీక్షు అమ్మ. సౌత్ ఇండియన్ టిఫిన్స్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ టిఫిన్ ఈ పెసరట్టు. ప్రోటీన్గా రిచ్గా ఉంటుంది. సో మనం కూడా ట్రై చేసేద్దాం. ఫస్ట్ నేనైతే ఒక పావు కేజీ పెసలకి ఒక హాఫ్ గ్లాస్ దాకా రైస్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా కూడా సోక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇదిగోండి ఇలా ఉబ్బాయి అనమాట పెసలు ప్లస్ బియ్యం ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో మార్నింగ్ కూడా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకున్నాక మనము మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీనికి గ్రైండర్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది మిక్సీ. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. సో నాది క్లిప్ మిస్ అయింది, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే కన్సిస్టెన్సీ వచ్చేకన్నా పర్లేదు. సో ఇలాగా దోసపిండి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు సాల్ట్. సో ఇలా దోసపిండిలాగా జస్ట్ ఒక గరిట మనం యూజ్ చేస్తే చాలు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను మొత్తం పిండి అంతా ఇలా కలుపుకున్నాను అనమాట. సో దోశకి ఏంటంటే పెసరట్టు వేయడానికి ఆనియన్ అయితే మస్ట్ అనమాట. సో చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్, మిర్చి, అలాగే అల్లము, ఇంకా జీలకర్ర, ఆయిల్ అనమాట. సో వేసుకుందాము పెసరట్టు. ఫస్ట్ ఏంటంటే నేను ఉల్లిపాయతో పెనంని రఫ్ చేస్తున్నాను అట్టు బారడానికి. సో పెనం బాగా కాగాక ఓన్లీ ఒకటే గరిట అనమాట. సో మనము పెసరట్టు వేసుకోవాలి. సో పెసరట్టు వేసిన తర్వాత ఫుల్గా సిమ్లో పెట్టేయాలి, అసలు హై ఫ్లేమ్లో ఉండకూడదు, ఎందుకంటే చాలా లేట్గా కాలుతుంది పెసరట్టు. సో ఇంకా దీని మీద మనము ఆనియన్స్, లైట్గా మిర్చి, అలాగే లైట్గా అల్లము, తరుక్కున్న అల్లము, అలాగే ఇంకా కొంచెం జీలకర్ర అనమాట. సో ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసుకొని, నేనైతే ఆయిల్ చాలా తక్కువగా వేస్తాను, కానీ పెసరట్టుకి ప్లస్ ఆనియన్ పెసరట్టుకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో నేను అందుకే చిన్న చిన్న డ్రాప్స్ వేస్తున్నాను. సో బాగా సిమ్లో కాలేక ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా రెండు వైపులు కూడా బాగా కాల్చుకోవాలి. సో నేను ఇది కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. సో రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు అనమాట ప్లేట్లోకి. సో అలాగే నెక్స్ట్ ఇంకొక దోశ. సో మళ్ళీ పెనాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని ఆనియన్స్ అవి లేకుండా మళ్ళీ జస్ట్ ఒకటే గరిట ఆనియన్స్, మిర్చి, లైట్గా అల్లము, ఇంకా జీలకర్ర, ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది పెసరట్ని చాలా క్రిస్పీగా చేసుకుంటారు, అలాగే మెత్తగా చేసుకుంటారు. మేమేంటంటే అటు మరీ క్రిస్పీగా లేకుండా, అందులోనూ నాన్ స్టిక్ కాబట్టి మరీ క్రిస్పీగా రాదు, ఇనుప పెనం అయితే బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో మీరు అలా కావాలనుకుంటే ట్రై చేయండి. సో మేము అటు ఇటు కాకుండా మిడిల్లో ఉంటుంది మాది. సో ఈ పెసరట్టు మన సౌత్ ఇండియన్ టిఫిన్స్లో రిచెస్ట్ కాస్ట్లీ టిఫిన్ అనమాట. సో ఎప్పుడైనా రేర్గా మాత్రమే యూజ్ చేస్తాము, బట్ ప్రోటీన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఈ టేస్టీ పెసరట్టుకి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ అనమాట. పల్లీలు అలాగే వేపుడు శనగపప్పు, సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మా స్టైల్లో పల్లీ చట్నీ కూడా చూసేయండి. నేను చాలా లైట్గా ఆయిల్ తీసుకుంటాను. సో ఒక 3 పచ్చిమిర్చి అనమాట, వీటిని జస్ట్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటున్నాము, అవి కూడా బాగా వేగాక ఒక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు, ఇంకా సాల్ట్. సో ఇక్కడ ఏంటంటే మేము అల్లం యూజ్ చేస్తాము. సో ఒక జస్ట్ కొంచెం అల్లము, అలాగే కొంచెము కొబ్బరి అనమాట. సో కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే స్పైసీ తక్కువగా ఉంటుందని సో కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. నేను అదే ఆయిల్లో తాలింపు పెడుతున్నాను. సో కొంచెం ఆవాలు, ఒక్క మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకొంచెం జీలకర్ర అనమాట. సో పోపు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో ఆయిల్ అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి దోశలో ఉంటుంది, పల్లీలు ఆల్రెడీ చట్నీ ఉంటుంది కాబట్టి పల్లీల్లో. సో ఇదే అనమాట, బాగా కలిపేసుకొని మేము కొద్దిగా పలుచగా చేసుకుంటాము, ఎందుకంటే ఎక్కువ చట్నీ తింటాము. పలుచగా చట్నీయే బాగుంటుంది. అల్లం చట్నీ, పల్లీ చట్నీ రెండింటితో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెసరట్టు టేస్టీ పెసరట్టు. అల్లం చట్నీ లేదని అలక్కండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా స్టైల్లో పెసరట్టు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.